సో ఇట్స్ కైండ్ ఆఫ్ రూమర్స్ మధ్యలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా మాట్లాడతారు. ఎందుకంటే మీకు తెలుసు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఒక్కొక్క పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు ఇప్పుడు నేనంటే సరిపోయినప్పుడు నా మీద 4 రూమర్లు వదలడం అనేది చాలా కామన్. అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటిది జరుగుతాను. సినిమా పాలిటిక్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ క్రమంలో ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పి రావడమే కానీ ఏ రోజు మాకు వాళ్ళకి ఎక్కడ టచ్ అయిందో లేకుంటే ఆ డిస్టర్బెన్స్ ఉన్నదో అవకాశం కూడా నాకు తెలిసి ఎప్పుడు రాలేదు. పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎప్పుడు వివాదాలు రాలేదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేరు, సినిమాల్లో ఉన్నారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు. మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము దాంట్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఒక సినిమా తీసుకున్నాము, ఫిలిం ప్రొడక్షన్ యూనిట్ పెట్టున్నాము. అంతవరకు ఉండింది. కానీ నాకు తెలిసి ఎప్పుడు ఎదురు పడి మాట్లాడే అవకాశం కూడా నాకు తెలిసి వచ్చిండదు. ఈరోజు ఓకే, ఆ పరిస్థితి కూడా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే సినిమాను కార్ బాంబు ఆ టైం ఆ ఎపిసోడ్ చాలా అందరికీ తెలిసిందే. అవన్నీ జరిగినప్పుడు వచ్చిన డిఫరెంట్ దీంట్లో అది ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఆ ఇష్యూస్ లో వారు ఉన్నారు. మా తల్లో మాది ఏదో మా తల్లో మాకు నడుస్తా ఉంటుంది. పొలిటికల్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీంట్లో వచ్చినప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడము, అంతమంది మనుషుల్ని పోగొట్టుకోవడం, మేము ఇవన్నీ ఏంటంటే మాకు కావాల్సిన తలనొప్పి అక్కడే ఉంది. వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో అందరితో గొడవలు పెట్టుకోవాల్సినంత అవసరము లేదు. ఆ తలనొప్పి అంతకంటే అటెన్షన్ అంతకంటే అవసరం కూడా లేదు ఆ రోజు పరిస్థితుల్లో అనిపిస్తుంది. మరి అసలు ఎలా ఆ రూమర్ ని ఎలా ఎవరు స్ప్రెడ్ చేశారు? పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ జరిగిందని రూమర్ ని ఎవరు స్ప్రెడ్ చేశారు? అసలు ఎప్పుడు మీరు ఎప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ కానీ ఖండించినటువంటి సందర్భం కానీ ఎక్కడ కనపడాలి? అవసరం రాలేదు. బేసిక్ గా అవసరం రాలేదు. జనరల్ రూమర్స్ ఊరికి ఆడగడ మాట్లాడుకుంటూ వెళ్ళడమే కానీ ఏ రోజు ఆయన దాన్ని ఆ రకంగా పాపము ఏ రోజు ఎప్పుడైనా మేము మాట్లాడినా కనీసం ఆయనలో ఏంటి లేదో నన్ను ఏదో చేశారని లేదో ఇదవుతున్నారనే ఫీలింగ్ కనీసం ఆయన ఎప్పుడు అట్లాంటిది చూపించలేదు. అండ్ నాకు తెలిసి ఎప్పుడు అవసరం కూడా పర్లేదు. నాకు తెలిసి ఆయనకి అవసరం పర్లేదు, మాకు అవసరం పర్లేదు దాని గురించి మాట్లాడేంత. జనరల్ గా మామూలు ఇంకా టీ బంకుల దగ్గర కూర్చొని మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మేము నాకు తెలిసి గుడ్డ కాల్చి కార్యక్రమం రాజకీయాలు జరుగుంటది. అది మామూలు జరుగుతుంది.